మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0లో భాగంగా మనం అంతకు మునుపు నిర్వహించాల్సిన యాక్టివిటీస్ గురించి, ఆ మీటింగ్ జరిగే రోజు నిర్వహించాల్సిన యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ముందు మనం విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఆహ్వాన పత్రాలు పంపించాలి. అదేవిధంగా ఆవాసంలోని కౌన్సిలర్లు కావచ్చు, లేదా చైర్మన్లు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆ ఏరియాలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ఆహ్వాన పత్రాలు పంపించాలి. పంపించిన తర్వాత విట్నెస్లను కూడా మనం నమోదు చేయాల్సి ఉంది. విట్నెస్ అంటే ఈ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఉపాధ్యాయులందరూ పాఠశాలలోనే ఉంటారు. మిగతా వేరే డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులు ఆ రోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యేటట్టు చేయడం. హాజరవ్వాలంటే ఎవరైతే ఆసక్తి కనపరుస్తారో వారి యొక్క డీటెయిల్స్ను మనం మన లీప్ యాప్లో ఎన్రోల్ చేయాలి. అదేవిధంగా ఆ మీటింగ్ జరిగే రోజు 30 సెకండ్ల పాటు లైవ్ వీడియోను అప్లోడ్ చేయాలి. అదేవిధంగా 4 ఫోటోలను సందర్భానుసారం ఫోటోలను తీసి ఈ లీప్ యాప్లో అప్లోడ్ చేయాలి. దాంతోపాటు ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లో ఎవరు వచ్చినారనే అంశాన్ని కూడా మనం హాజరు వేయాల్సి ఉంది. మరి ఇవన్నీ ఒకసారి మనం ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. మొదటగా లీప్ యాప్ను ఓపెన్ చేసి డిపార్ట్మెంట్పై క్లిక్ చేసి మనం లాగిన్ కావాలి. ఇది పూర్తిగా స్కూల్ లాగిన్లో చేయాల్సి ఉంది, ఉపాధ్యాయుల యొక్క ఇండివిజువల్ లాగిన్ కాదు. ఈ స్కూల్ లాగిన్లో ఓపెన్ అయిన తర్వాత గవర్నరెన్స్పై క్లిక్ చేయాలి. గవర్నరెన్స్పై క్లిక్ చేసిన తర్వాత సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. ఈ సమగ్ర శిక్షలో పీటీఎం మీటింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ పీటీఎం మీటింగ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు పీటీఎం ఇన్వైటీస్ అని ఉంది. ఈ పీటీఎం ఇన్వైటీస్ పైన క్లిక్ చేస్తే జనరల్ పీటీఎం లేదా మెగా పీటీఎం అనేది, మెగా పీటీఎం పైన క్లిక్ చేసి అందరూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, పాఠశాల సిబ్బంది ఆహ్వానితులే. అదేవిధంగా ఇతరులను ఆహ్వానించడానికి ఇక్కడ మనం ఈ డేటాను జోడించండి అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు ఎవరినైతే ఆహ్వానిస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి సేవ్ చేయాల్సి ఉంది. అంటే మీరు యాక్టివిటీస్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేసి గవర్నమెంట్ ఒక అవగాహనకు రావడానికి, సో ఆవాసంలోని ప్రజలను మీరు ఆహ్వానించి, అంటే తల్లిదండ్రులు కాకుండా ఇతరులను ఆహ్వానించి వారి డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఈ ఆహ్వానంతో పాటు పీటీఎం నిర్వహిస్తున్నాం, కండక్ట్ పీటీఎం రోజు అది పీటీఎం నిర్వహించే విధానము. అదేవిధంగా విట్నెస్ రిజిస్ట్రేషన్ అంటే మన పాఠశాలకు మన ఉపాధ్యాయులు కాకుండా ఆవాసంలోని ఇతర ఎంప్లాయీస్ను, ఖచ్చితంగా అతని ఎంప్లాయీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి అని ఉంది. ఆ ఎంప్లాయీస్ ఐడిని మనం ఎంటర్ చేయాలి కాబట్టి ఒకవేళ రిటైర్డ్ ఎంప్లాయీ అయినా పర్వాలేదు, అతనికి ఐడి అనేది ఖచ్చితంగా పర్వాలేదు, ఎంప్లాయీస్ అయితే చాలు. ఆ ఎంప్లాయీస్ని మనం ఇన్వైట్ చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, అతని మేలా ఫిమేలా, అతని మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, డిసిగ్నేషన్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఈ డిసిగ్నేషన్లు కనుక మనం పరిశీలించినట్లయితే ఆప్షన్లు ఏం లేవు, అతను ఏ డిసిగ్నేషన్ చెప్తే అది ఎంటర్ చేయొచ్చు. సిఎఫ్ఎంఎస్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి ఉంటే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, అది అవసరం లేదు. అదేవిధంగా అతని యొక్క ఐడి కార్డును మాత్రం ఖచ్చితంగా మనం క్యాప్చర్ చేయాలి, క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా విట్నెస్లను మనం ఐడెంటిఫై చేసి నమోదు చేయాలి. 2-3 కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనం. అదేవిధంగా క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్, ఆ పీటీఎం మీటింగ్ జరిగే రోజు వీడియో అనేది 30 సెకండ్ లైవ్ వీడియోని అప్లోడ్ చేయాలంటే వీడియోపై క్లిక్ చేయాలి. అదేవిధంగా ఫొటోస్, ఈ ఫొటోస్ పైన క్లిక్ చేస్తే సాధారణ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆహ్వానితులు, అతిథుల ఫోటో ఒకటి, అత్యధికంగా హాజరైన తరగతి గదిలోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర చర్చల ఫోటో ఒకటి, మెగా పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, హెచ్ఎం మరియు అతిథుల గ్రూప్ ఫోటో ఒకటి. ఈ విధంగా 3 సందర్భాల్లో 3 ఫోటోలు తీసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా వీడియో తీసుకుంటే కనుక ఆ రోజు లైవ్ వీడియో 30 సెకండ్స్ లైవ్ వీడియోని మనం సబ్మిట్ చేయాలి. ఈ విధంగా వీడియో, ఇమేజెస్కి సంబంధించి. అదేవిధంగా పేరెంట్స్ అటెండెన్స్, ఈ పేరెంట్స్ అటెండెన్స్ ఆప్షన్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ మన స్కూల్లోనే అన్ని తరగతులు కనిపిస్తాయి. ఒక తరగతిని మనం యాప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఒక ఉదాహరణకు ఒక విద్యార్థి పేరు వచ్చింది, అతని ఎదురుగా ఫాదరు, మదరు, ఫాదర్ అటెండ్ అయినారా, మదర్ అటెండ్ అయినారా, లేకపోతే ఇద్దరు అటెండ్ అయినారా, ఒకరు అటెండ్ అయితే ఒకటి, ఇద్దరు అటెండ్ అయితే ఇద్దరిని మనం టిక్ కొట్టచ్చు. ఈ విధంగా వాళ్ళ అటెండెన్స్ని ఇక్కడ నమోదు చేయాల్సి ఉంది. ఇవి మనం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు
ముందు చేయాల్సిన యాక్టివిటీసు, ఆ రోజు నిర్వహించాల యాక్టివిటీస్ గురించి ఇక్కడ మనకు గవర్నరెన్స్ ఆప్షన్లో సమగ్ర శిక్షలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులందరూ దీన్ని గమనించి ఈ విధంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోగలరు.